ప్రభు పేరిట అందరికీ వందనాలు. నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తము ఇప్పుడే చెప్పబడినటువంటి ఈ మాట దేవుడు నాకు కూడా తేటపరిచిన దాన్ని బట్టి 3వ వచనంలో నుండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో నుండి కొద్ది భాగం. అందుకు నేను చేయి పని గొప్పది, నేను చేయి పని గొప్పది. ప్రభు తన మాటలు దీవించిన గాక. ఎవరి కాళ్ళకి ఏమనుకుంటామంటే సాధారణంగా నా ఆలోచన గొప్పది, నేను చేసేది కరెక్టు, నాకే బాగా తెలుసును, ఎవరికైనా సరే నేనే బాగా, ఎవరికన్నా కూడా నేనే బాగా చేయగలను అనేది ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ఉద్దేశంతో దేవుడు ఇక్కడ నెహెమ్యా మాట్లాడట్లేదు. నేను గొప్పోడిని, నేనే చేయగలను, నా ద్వారానే దేవుడు జరిగిస్తున్నాడు అనేది అతిశయంతో కూడి ఇక్కడ మాట్లాడట్లేదు. నెహెమ్యా చాలా భయభక్తులతో అంటున్న మాట, నేను చేసేటువంటి పని గొప్పది. అంటే ఏ పని చేస్తున్నాడంటే నెహెమ్యా దేవుని పని చేస్తున్నాడు. దేవుని ఆలోచనలు ఎరిగిన వాడుగా. సాధారణంగా నెహెమ్యాతో దేవుడు నెహెమ్యాకి ప్రత్యక్షతనిచ్చి, అబ్బాయి నేను యెరూషలేము ప్రాకారాన్ని కాల్చివేయడానికి మిమ్మల్ని బట్టి నేనే అవకాశం ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు నేను కాలిపోయిన గోడలను చూసి వేదన పడుతున్నాను, కలత చెందుతున్నాను, నీవు నిలబడి వెళ్ళి ఈ పని జరిగించు అని నెహెమ్యాతో ఎక్కడ చెప్పినట్లుగా మనం చదువుకోలేదు ఇప్పటి వరకు చదవబడినటువంటి అధ్యాయాలలో. అయితే భక్తుడైన వాడికి చెప్పనవసరం లేదు. దేవుని మనస్సు ఎరిగిన వాడే భక్తుడు, దేవుని ఆలోచన ఎరిగిన వాడే భక్తుడు. దేవుని ఆలోచన ఎలా ఎరిగి తెలుసుకుంటాడు అని అంటే, దేవుని ఆలోచనలో ఉన్న ప్రతిదీ కూడా మానవుని క్షేమం కొరకే అనేది భక్తుడికి తెలుసు. నేను అన్నమాట అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఎక్కడ ఆలోచించినా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎప్పుడైనా ఆలోచన చేసినా సరే మానవుని యోగక్షేమం కొరకే, మానవుని క్షేమాభివృద్ధి కొరకే, మానవుడు మంచిగా ఉండటం కొరకే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన శిక్షించిన రక్ష కొరకే కానీ ఎక్కడ కూడా శిక్షణ కొరకే కానీ శిక్ష ఒక మనిషి నాశనము కొరకో వినాశనం కొరకో దేవుడు ఎక్కడ కూడా యోచించినట్లుగా మనము బైబిల్లో ఎక్కడ కూడా చూడం. ఏ మనుషుని శ్రమకు, ఏ మనుషుని శిక్షకు, ఏ ప్రజను శిక్షకు అప్పగించినా సరే అక్కడ ఖచ్చితంగా ఇండైరెక్ట్గా రక్ష ఉంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాము. బైబిల్లో ఉన్నటువంటి సత్యము కూడా అదే. అయితే ఇక్కడ నెహెమ్యాతో దేవుడు చెప్పలేదు, ఎజ్రాతో కూడా దేవుడు చెప్పలేదు. దేవాలయం కాలిపోయిందని ఎజ్రాకి ప్రత్యక్షతనిచ్చి, ఎజ్రా గారు ఇక మీరు తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకంలో, మీరు వెళ్ళి ఆ పని జరిగించండి అని ఎజ్రాతో కూడా చెప్పలేదు దేవుడు. మనం చదువుకుని వచ్చాం కాబట్టి ఈ భక్తులతో దేవుడు తన ఆలోచన చెప్పడు అనే సత్యాన్ని ఈరోజు ఎరిగి తెలుసుకుంటున్నాం. దేవుడు చెప్పని పని చేయటం అనేది గొప్ప. నతనీయులను మరొకరు యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది అన్నమాట. ఇద్దరు సంభాషిస్తూ నజరేతుల నుండి ఏదన్నా మంచిది వస్తుందా అని అంటే ఫిలిప్పు, వీళ్ళిద్దరు సంభాషిస్తూ అంటారు, మేము ఒక మంచి వ్యక్తిని కనుగొన్నాము, మేము ఆయన చాలా అత్యున్నతుడిగా మాకు అర్థమైపోయింది, మేము ఆయన్ని వెంబడిస్తున్నాం అన్నప్పుడు నతనీయులు అంటాడు, నజరేతుల నుండి మంచిదేమైనా వస్తుందా, అసలు ఆ ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాడు. అడిగి తెలుసుకోవటం గొప్ప కాదు.
అడగకుండానే రుచి చూచి తెలుసుకోమన్నాడు. కానీ రుచి చూడకుండానే, అంటే తోమతో అంటాడు కదా, చూచి నమ్మిన వానికంటే నమ్మినవాడు ధన్యుడు. కాబట్టి దేవుని మనస్సులోనిది ఆటోమేటిక్గా ఎందుకు కాల్చబడ్డదో అనేది భక్తుడికి అర్థమైతే తిరిగి రీబిల్డ్ చేయడం అనేది కూడా భక్తుని దేవుని ఆధీనంలో లేదా దేవుని ఆలోచనలో ఉన్నదిగా భక్తుడు గ్రహిస్తాడు. అందుకనే ఈయన అంటున్నాడు, నేను చేసేటువంటి పని గొప్పది అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, ఓ డాక్టర్ చేసేది చాలా దైవ సమానుడుగా అంటాం, గురువుని తల్లిదండ్రుల సమానులు అని అంటాం. అయితే గురువుని కూడా దైవ సమానులు అంటారేమో నాకు తెలియదు. అంటే కొన్నిటిని అలా పోలుస్తాం కానీ వాస్తవం అయితే అది కాదు, పోలిక ఉపమానం అంతే అది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ భక్తుడు అంటున్నాడు, నేను చేసేది గొప్ప పని. ఇతను ఏం పని చేస్తున్నాడు అని అంటే, ఆ దేవుని ఉగ్రత వచ్చినటువంటి పట్టణము, ఆ చుట్టూరు ప్రాకారం అంతా కూడా కాల్చబడిపోయి చెత్త పేరుకుపోయి రూపం కోల్పోయినటువంటి ఆ పట్టణాన్ని బాగు చేయించడం. అంటే దేవుని పట్టణం అది, దేవుని పట్టణం. 10 మందిని పోగేసి సేవ చేయట్లేదు, 10 మందికి సువార్త ప్రకటించట్లేదు, 10 మందిని కూడా ఆయన దేవుని తట్టు త్రిప్పివేసే పనిలో నెహెమ్యా లేడు. ఆయన చేసే పని ఏంటి అని అంటే, కాల్చివేయబడినటువంటి ప్రాకారాన్ని తిరిగి నిర్మిస్తున్నాడు. దీని కొరకు పని నిమిత్తము ఒక 150 మంది వరకు సపరేట్ చేశాడు. అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది వాళ్ళందరూ కూడా నెహెమ్యా వంటి మనస్సాక్షి కలిగిన వారు అని. ఎందుకంటే కుటుంబాలను విడిచిపెట్టి వచ్చారు, ఆర్థిక వనరులను విడిచిపెట్టి వచ్చారు, మంచులో తడుస్తున్నారు, ఎండలో ఎండుతూ ఉన్నారు. ప్రాకారం అంటే చక్కగా పట్టణమే లేదు, ఇంకా ప్రాకారం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేను చేసేటువంటి దేవుడు ఎవరిని కోరుకున్నా దేవుడు అప్పగించిన పని చేయడం అనేది గొప్ప. మనం ఏదో చేసి సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ సాధించినప్పుడు వాడు చాలా అద్భుతమైన వాడండి, చాలా తెలివైనడండి, చాలా గొప్పవాడండి, శాస్త్రవేత్తలను ఏమంటాము, చాలా గొప్పవాళ్ళు అంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, మన పేరుని బట్టి గొప్ప కాదు, కానీ మన క్రియను బట్టి, మన క్రియ గుర్తించబడడం అనేది గొప్ప. ఏదైనా క్రియను గుర్తించిన తర్వాతే అతన్ని గొప్పవాడిగా అని అంటాం, ఏదైనా క్రియను బట్టి. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇది ఆలోచన చేసినప్పుడు నాకు ప్రభువే అంటాడు యెహెజ్కేలుతో, ఏమంటాడు, ఆ బండ సందులో ఎవరైనా నిలిచి 22వ అధ్యాయం చూద్దాము. నా నిమిత్తము 22వ అధ్యాయం 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన బండ సందులలో నిలుచుటకును తగిన వాడెవడైనా ఎంత విచారించిన ఒక్కడైనను కనబడలేదు. నిజంగా బండ సందులో నిలిచేవాడు నెహెమ్యా ఎట్లా ఉన్నాడని అంటే, బండ సందులో ఉన్నట్టే ఇప్పుడు. ఎందుకనంటే కొంతమంది ఈయన మీద నేరం మోపుతూ ఉన్నారు, నింద మోపుతూ ఉన్నారు. ఏమనంటే, నువ్వు ఈ ప్రాకారాన్ని కట్టించేది ఎందుకు అని అంటే, గొప్ప పేరు తెచ్చుకొని నీవే యెరూషలేమును రాజుగా ఏలాలనే ఉద్దేశం కలిగి ఉన్నావు అని. కొంతమంది ఏమో నువ్వు యూదులకు రాజుగా ఉన్నవాడిని ఎదిరించి ఎందుకు చేస్తున్నావని అంటే, నీకు అటువంటి ఉద్దేశం లేకపోతే నువ్వు యూదుల రాజును ఎదిరించవు అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, అన్యజనుల ఇంకో మాట, రాజులకు 7వ వచనం, యూదుల రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నిలబెట్టుకున్నావు. అంటే 3 రకాలైనటువంటి నిందలు ఈ నెహెమ్యా మీద పడుతున్నాయి. ఒకటేమో రాజును దూషించాడని, అతడే రాజు కావాలని కొంతమంది ప్రవక్తలను పెట్టుకొని ఈయనే
రాజుగా ప్రకటన చేసుకుంటున్నాడు అనేటువంటి నిందను, అవమానాన్ని ఈయన మీద ఇద్దరు వ్యక్తులు కలిపి వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే దేవుని పక్షముగా నిలవబడే వ్యక్తి మీద ఏం పడతాయి అని అంటే ఖచ్చితంగా రాళ్ళు పడతాయి, నిందలు అనే రాళ్ళు పడతాయి. పడినను ఈయన ఏమంటున్నాడంటే అద్భుతమైన మాట 11వ వచనంలో, నేను నా వంటి వాడి పారిపోవచ్చునా, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా. అవును, పారిపోడండి. దేవుని పనికి వచ్చిన వాడు ఎవరో కూడా అందుకని నాగట్టి మీద చేయి పెట్టి ఆ వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. దేవుని పని నిమిత్తము ఒకసారి వెలుపలికి వచ్చిన తర్వాత అది మూసేసి ఊరుకుంటాను అంటే అది ఏమాత్రము కూడా దైవత్వము కాదు. అంటే ఆ పిలుపులో రహస్యము దేవుని పిలుపు లేదని లెక్క. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని నిమిత్తము నిందలు పడుతూ అది తేల్చుకునేది ఏదో 4 గోళ్ల మధ్యలో తేల్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫేమ్ కావాలనుకుంటారు. ఫేమ్ కావాలని వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనుషుల ప్రయత్నాలు ఎప్పుడూ కూడా దేవుడు సఫలపరచడు. ఆ ప్రయత్నంలో దేవుని చిత్తం ఉంటేనే నీకు ఒక ఫేమ్ ఇస్తాడండి. దేవుని పని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి పూజ కావాలనుకోవటం కానీ, వ్యక్తికి ఒక పేరు కావాలనుకోవటం కానీ, పూజకి పేరుకి దేవుని దగ్గర ఏమాత్రము కూడా అసలు అదే ఏమంటారు, ఆయనకి ఇష్టమే లేదు. అసలు ఆయన మెచ్చుకోడు. ఎందుకనంటే భక్తుడైన వాడు ఎప్పుడూ కూడా శ్రేష్ఠుడిగా ఉంటాడు, సీక్రెట్గా ఉంటాడు, దాగి ఉంటాడు. యేసు ప్రభు ఒకరోజు శిష్యులందరినీ కలిపి ఆయన చుట్టూరు కొద్ది రోజులు తిప్పాడు. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశాడంటే చక్కగా ఇద్దరిని కలిపి సేవ నిమిత్తము సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా ఫేమ్ అనేది ఇస్తాడు. ఈరోజు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి శిష్యుల్ని ఈరోజు మనం ఎంతో పొగుడుతున్నాం, మరి అపోస్తలులుగా ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన ఒకానొక సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. నెహెమ్యా అయితే అట్లా ఫేమ్ కొరకు ప్రయత్నం చేయట్లేదు, కానీ నేను నా దేవుని పట్టణ ప్రకారము నేను నిర్మించినప్పుడు ఆటోమేటిక్గా ఆ దీవెన దేవుని దగ్గర నుండి వస్తుంది. అంటే ఎవడన్నా జడిపించినా, ఎవడన్నా నింద వేసినా, ఎవడన్నా ఏమి నా మీదకి వచ్చి పడినా సరే ఆ దైవజనుడు అనేవాడు అంటే దైవజనుని గూర్చినటువంటి సందేశం ఈరోజు. కాబట్టి దైవజనుడు అనేవాడు ఎక్కడికి కూడా పారిపోకూడదు, పేరు కొరకు ప్రాకులాడకూడదు. అందుకని మోషేని పిలిచినప్పుడు ఆ బండ సందులో అంటున్నాడు కదా ఇందాక యెహెజ్కేలుతో, ఆ బండ సందులో నిలిచేవాడు, నా ప్రాకారాలను దిట్టపరిచేవాడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నెహెమ్యాను చూస్తే దేవుని ప్రాకారాన్ని దిట్టపరిచే వ్యక్తులలో మొట్టమొదటి వాడిగా వెలుపలికి వచ్చాడు. దేవుడు ఆయనకి 150 మందిని ఇవ్వటమే కాదు, తనకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులను ఆయన చేతికి అప్పగించాడు. తనకి కావలసినటువంటి వనరులన్నిటినీ కూడా సమకూర్చాడు. ఎందుకనంటే దేవుని కొరకు ఎప్పుడైతే దేవుని ఆలోచన భక్తుడు ఎరిగి దేవుని ఆలోచనను సఫలీకృతం చేయాలనుకుంటాడో అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే అద్భుతమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతకుముందు జ్ఞాపకం చేశాను నేను, మోషేని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బండ సందులో నిలవడానికి ఒకానొక సమయం వచ్చింది. దేవునికి ఇశ్రాయేలీల మీద అపారమైన కోపం వచ్చింది. మోషే నువ్వు తప్పుకో, ఈ గొప్ప జనం అంతటిని కూడా నేను సమూలంగా కాల్చిపారేసి నీలో నుండి బలమైన జనాన్ని నేను పుట్టిస్తానన్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అంటే మోషే ఏమంటున్నాడండి, అయ్యా నాలో నుండి బలమైన జనం రావాలని నేను కోరుకోవటం లేదు, ఈ జనాన్ని నువ్వు కాపాడితే
ఆయన ప్రజలను ఆయన కాపాడాడని సర్వ ప్రపంచంలో కూడా అంటయ్యా. ఈ ప్రజలను నశింపజేసామంటే ఎప్పటికీ కూడా చరిత్రలో ఆయన ప్రజలను తోడుకొని వచ్చి చంపేశాడని చెప్పేసి చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావయ్యా అన్న బండ సందులో భక్తుడు బండ సందులో నిలుస్తాడండి. అవసరమైతే ఒకానొక సమయంలో అంటాడు, ప్రభువా నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టు అని అన్నాడండి. వీళ్ళ నిమిత్తము వీళ్ళని ఇంకెంతకాలం శిక్షిస్తావయ్యా? ఇదిగో జీవ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివే. ఇది బండ సందులో నిలవడం అంటే దేవుని నిమిత్తము, దేవుని సేవకుడిగా పిలుపులో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా నిలబడాలి కానీ పారిపోకూడదు. అందుకే నెహెమ్యా నా వంటి వాడు ఎక్కడికి పారిపోతాడు? మోషే ఎక్కడికి పారిపోగలడండి? 40 దినాలు ప్రభుతో ఉన్నప్పుడు, జనమంతా చెడిపోయినప్పుడు తిరిగి మళ్ళా చేతిలో ఉన్న పలకల్నే పగలగొట్టాడు కానీ మనుషుల మీద ఎవరిని కూడా చేసుకోలేదు. అహరోన్ని ఒక్క మాట కూడా అన్నట్టు ఉండదండి. నువ్వు ఎందుకు చేసావంటే ఈ ప్రజలే నన్ను ఇలా చేశారంటాడు. అయినా ఏమనడు. కాబట్టి దేవుని పిలుపులో ఉన్నటువంటి వారు అంటే సేవకుల గురించే కాదండి నేను చెప్పేది. దేవుడు ఎవరిని పిలిచినా, అది విశ్వాసిగా ఉండడానికి పిలిచిన, దేవుని సేవకుడిగా ఉండడానికి పిలిచిన, కాపరిగా ఉండడానికి పిలిచిన, బోధకుడిగా ఉండడానికి పిలిచిన, ఉపదేశకుడిగా ఉండడానికి పిలిచిన, పిలుపు ఏదైనాను రహస్యం ఒకటే. దేవునికి మనుషునికి, దేవునికి కుటుంబానికి మధ్య బండ సందులో నిలిచేటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని భక్తుడి నుండి దేవుడు కోరుకుంటాడు. అంతేనా? భక్తుడి నుండి దేవుడు కోరుకుంటాడు. దేవుని నుండేమో భక్తుడు ఎప్పుడు కూడా ఘనమైనవి, మంచివి, గొప్ప కార్యాలు మానవుడు కోరుకుంటాడు. మానవుని నుండి దేవుడు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటాడు, కరెక్ట్నెస్ను కోరుకుంటాడు, పరిశుద్ధతను కోరుకుంటాడు. ఇంకొక మనిషి కొరకు ప్రలాపించేవాడిని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఇర్మియా దగ్గరికి వచ్చేసరికి ఇర్మియా పరిస్థితి కూడా అంతే. అక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. శంకుబుడి పిట్టకైనను తన కాలము 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగకైనను తన కాలము నెరుగును, తెల్ల గొవ్వయు మంగళ కత్తి పిట్టయు ఉదయ కురుకుడును తాను రావలసిన కాలములను ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అరే పక్షులకు తెలుస్తున్నాయి. వాటి కాలం వచ్చినప్పుడు, కాకికి తన కాలం వచ్చినప్పుడు గూడు సిద్ధపరచుకుంటుంది. ఎక్కడెక్కడో ముళ్ళన్నీ ఏరుకొని వచ్చి తన గూటిని సిద్ధపరచుకొని అక్కడ అద్భుతంగా తన గుడ్లు పెట్టి పొదిగి బిడ్డలకి అంటది. ఇదిగో ఇక్కడ తెల్లని గొవ్వకి దాని కాలం తెలుసంట, కొరుకుడికి శంకుబుడి కొంగకు దాని కాలం తెలుసంట. మనుషులకు మాత్రం తెలియదు. మనుషులకి తెలియదు కాబట్టే, మనుషుడైన వాడికి, సామాన్యుడికి తెలియదు కాబట్టే ఆ మనుషులకి దేవునికి మధ్యవర్తి ఒకరు కావాలనేది దేవుని అభిష్టం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 9వ వచనానికి ప్రక్కనే ఉంది చూడండి. నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయమును, నా కన్ను కన్నీటి గుట్టగా ఉండుగాక. ఇర్మియా అంటున్నాడు. 14వ వచనంలో కూడా అంటున్నాడు, దివారాత్రము ఏడుస్తున్నాడంట. చూడండి 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ వచనంలో. గొప్ప ఉపద్రవము పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలంలోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదు. పట్టణములో ప్రవేశించగా క్షామ పీడితులు అచ్చట ఉందురు. ప్రవక్తలేమి, యాజకులేమి తాము ఎరుగని దేశమునకు పోవాలనని వీళ్ళేమో వీళ్ళ ప్రయాస,
పట్టణంలోకి వెళ్తే అక్కడ వారి ప్రయాస, బయటికి వెళితే బయట చూస్తేనేమో క్షేమము ప్రయాస. కానీ భక్తుడికి మాత్రం ఏ ప్రయాస ఉందంటే మనుషుడికి మాత్రం ఏది కూడా ఎరుగని వాడిగా ఉన్నాడు. పక్షులకి పశువులకి వాటి కాలాలు తెలుసు, వాటి జంతువులకు కూడా వాటి కాలము తెలుసు. కానీ మనుషులకు మాత్రం వాటి కాలము తెలీదు. అంటే మూర్ఖత్వం, తెలుసులు అనేటువంటి స్వభావము, నా ప్రయత్నాలే గొప్ప అనేటువంటి ఇది. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఆ బండ సందులో నిలిచి ఎవరి కొరకు ఏడుస్తున్నాడంటే హతులైన వారి కొరకు, క్షామముతో బాధపడే వారి కొరకు ఏడుస్తూ ఉన్నాడట. దివారాత్రము నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. ఆ బండ సందులో నిలవబడేటువంటి ధన్యత, ఆ బండ సందులో నిలిచేవాడికే తెలుస్తుందండి ఆ వేదన. కాబట్టి లూకాసు వార్తికుడు కూడా ఒక మాట అంటున్నాడు 23:34 చూడండి. 23:34 యేసు ప్రభు అంటున్నమాట, తండ్రి వీరిని క్షమించుమని చెప్పాను. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా మనుషులకును తండ్రికి మధ్య నిలిచి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. ఒకానొక సమయంలో దావీదు భక్తుడు కూడా ఏమని నిలిచాడంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, దేవుని కోపాగ్ని దావీదు కుటుంబం మీదకి రావాల్సిందే. కానీ దావీదుకి ఇచ్చినటువంటి కృప అనేటువంటి ఇది అడ్డుపడిపోవటం వల్ల ఇజ్రాయేల్ ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగుతోంది. ఆ టైంలో దావీదు భక్తులు అంటున్న మాట, అయ్యా చదవండి ఆ మాటలు 17వ వచనం 24:17 2వ సమూయేలు. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేను, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. చూసారా ఎలా అంటున్నాడు? నిజంగానే పాపం చేసింది దావీదు భక్తుడు. అరే నువ్వు లెక్క పెట్టొద్దు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారంటే వినకుండా లెక్క పెట్టాడు. యెహోవా బతిమిలాడాడు, వద్దు ఇశ్రాయేల్ ప్రజలను లెక్క పెట్టడం ఎందుకు, దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి ప్రజలు అంటే వినల. కానీ ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందండి? ఎందుకని అని అంటే దావీదు కుటుంబం మీదకి దేవుని కృపాహస్తం ఉంది. ఎందుకంటే దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నీకు దీపంగా ఉంటాను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నేను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను, తర్వాత నీకు శాశ్వత కృపనిస్తానని. కాబట్టి తన కుటుంబం తప్పించబడింది. తాను చేసిన దానికి ఉగ్రత ఎవరి మీదకి దిగింది అని అంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి దిగింది. కాబట్టి సరే నా ప్రజలు పోతున్నారు అనుకోవట్లేదు, కానీ ఆ బండ సందులో నిలిచి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా యెహోవా ఈ ప్రజలు గొర్రెల వంటి వారు, ఈ ప్రజలకి పాపమేమీ తెలీదు, నేను నా కుటుంబము ఈ శిక్షకు ఆతురులము. భక్తుడైన వాడు పారిపోయేవాడిగా ఉండడండి, నిలిచేవాడిగా ఉంటాడు. ఆ బండ సందులో నిలబడి ఆ శిక్ష తన మీద వేసుకునేవాడిగా ఉంటాడు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు వీళ్ళందరికీ మాదిరిగా ఆ సమస్త శిక్షను బలిపీఠము మీదకి వెళ్ళవలసిన మనల్ని తప్పించి ఆయన గొర్రెపిల్లగా బలిపీఠం మీదకి ఎక్కి ఆయన సిలువ మరణము పొంది ఈరోజు మనందరికీ కూడా ఆ మధ్యవర్తిగా, దేవునికి ప్రజలకు ఆయన మధ్యవర్తిగా నిలబడ్డారు. కాబట్టి ఇది గొప్ప పని అని చెప్పగలుగుతాం. ఒక మీడియేటర్షిప్ అనేది అంటే తనకి రావాల్సిన శిక్షను ఓ వ్యక్తి మీద వేసుకోవడం అనేది గొప్ప పని. ఒకరికి రావాల్సినటువంటి ఘనత తీసుకోవడానికైతే ప్రతి వ్యక్తి కూడా చాలా చాలా త్వరపడతాం, కానీ ఒక శిక్ష తీసుకోవడానికి, ఒక కష్టాన్ని తీసుకోవడానికి, ఓ శ్రమను తీసుకోవడానికి కూడా ఎవరో కూడా ఇష్టపడరు. భక్తులైన వారందరూ హడ్సన్ టైలర్ అనుకుంటా,
అవి గుర్తు రావట్లేదు, భక్తుని పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. వాళ్ళందరిది కూడా నా మీద వేయమంటాడు. ఈ ప్రజలందరి యొక్క శాపాలు నా మీద వెయ్యి వీళ్ళందరినీ కూడా విడిపించు అని ప్రార్థన చేస్తాడు. స్టెఫన్ కూడా ఏమంటాడండి చివరి ప్రార్థనలో, వీళ్ళందరూ కూడా ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. వీరికి తెలిసి చేయటం లేదు. అంటే మీడియేటర్గా ఉన్నటువంటి ప్రతి భక్తుడు, ప్రతి దేవుని సంబంధి, ప్రతి దేవుని భక్తుడు ప్రతిదీ కూడా తన మీద వేసుకుంటాడు. నిందను అవమానాన్ని తీసుకుంటాడు. ఘనతను ఇతరులకి పంచిపెడతాడు. ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, చిన్నప్పుడు మా పిల్లలకి ఏమైనా జ్వరాలు తగ్గని ఏమన్నా వచ్చినప్పుడు అది నా మీద వేసి వాళ్ళని విడిపించమని ప్రార్థన చేసేదాన్ని. ఎందుకనంటే వాళ్ళ కష్టాన్ని మనం చూడలేం, వాళ్ళ ఏడుపులు మనం చూడలేం. ఇప్పుడు కూడా పిల్లలకి వచ్చినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాగే ప్రార్థన కూడా చేస్తూ ఉంటాను. ఆ కళ్ళు ఎర్రగా అయిపోయి, ఆ కళ్ళల్లో నీళ్లు గమ్మేసి, ఆ ముక్కంతా ఎర్రగా అయిపోయి పాపం దగ్గుతా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు ఏం భరిస్తారు? వాళ్ళే భరిస్తారు మనకంటే. మొన్న కానీ నాకు అర్థమైంది వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. వాళ్ళకి చాలాసార్లు వాళ్ళకి తగ్గించి నాకు ఇమ్మని అడుగుతుంటారు. అలా అడగకూడదని ఒకరిద్దరు నాకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ బాధ చూడలేదు. అంటే యేసు ప్రభు చేసింది కూడా ఇదే ప్రార్థన. మనందరే కూడా ఆయన మీద వేసుకొని మనకి సంపూర్ణమైన విడుదల ఇచ్చారు అని అంటే ఆ బండ సందులో మనము పొందవలసినది ఆయన తీసుకోబట్టి ఈరోజు మనము చాలా ఫ్రీగా ఉండగలుగుతున్నాం. నిజంగా ఆయన తీసుకోకుండా ఉండుంటే, మనమే అవన్నీ భరించాల్సి వచ్చుంటే మన పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన ఊహలకు మన జీవితము అర్థము కాదు, అందదు. అన్నీ ఆయన మీద వేసుకున్నప్పటికీ కూడా మనం ఇంకా శిక్షను అనుభవిస్తూనే ఉన్నాము అని అంటే అది మన చేతిలో కూడా కొంతవరకు వెసులుబాటు ఉంది. అది ఆయన వేసుకున్నాడు, కానీ మనం కూడా ఆ వేసిన దాన్ని వెనక్కి తీసుకొని మన భారమే మనం మోస్తున్నట్లుగా ఉన్న కారణం చేత సంపూర్ణమైన విడుదల మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఈ దేవుని పని నిమిత్తం ఎజ్రా శాస్త్రిని చూస్తే ఆ యొక్క కట్టడ జరుగుతూ ఉంది, మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ మందిరముతో పాటు మందిరము కాల్చివేయడానికి గల కారణాన్ని కూడా వెతికి పట్టి ఆ ప్రజలతో ఆయన చెప్పిన వినే పరిస్థితులలో ప్రజలు లేనప్పుడు ఎజ్రానే ఏడుస్తూ మందిరం ఎదుట నేలన సాష్టాంగపడి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయడాన్ని మనం గమనిస్తున్నాం. అది దేవుడికి ఇష్టమైంది కాబట్టి ప్రజలందరి మనస్సులను దేవుడు ప్రేరేపించినప్పుడు ఎజ్రాని గౌరవిస్తూ ఎజ్రా ప్రార్థనను బట్టి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వారి జీవితాలను సరిదిద్దుకున్నట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. ఎక్కడ చూసినా ఏ భక్తుడు యెహెజ్కేలు కూడా నీవు కానీ వాళ్ళకి నువ్వు చెప్పవలసింది చెప్పకపోతే నీ ముఖాన్ని చికుముకి రాతిగా నేను చేస్తాను అన్నప్పుడు వాళ్ళు అనుభవించేటువంటి శ్రమను యెహెజ్కేలు అనుభవిస్తున్నట్లుగా దేవుడు అనుభవించే రీతిగా చేసినప్పుడు అక్కడ కొంత రియలైజేషన్ మనం అక్కడ ఇజ్రాయేలీల నుండి మనం చూస్తాం. అంటే ప్రతి భక్తుని జీవితంలో కూడా ఆ రీతిగా మీడియేటర్గా, మధ్యవర్తిగా ఉండి ఆ సంఘము కొరకు, సమాజం కొరకు, దేవుని ప్రజల కొరకు మధ్యవర్తులుగా ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఏ భక్తుడైతే, ఏ సేవకుడైతే, ఏ విశ్వాసి అయితే ఈ మీడియేటర్షిప్ని తీసుకోరో వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదని, అన్యజనులుగా వారిని పరిగణించవచ్చని మరి నా ఆలోచన. ఎందుకనంటే ప్రక్కరాడికి బాగాలేదు అని అంటే మనం ఫ్రీగా ఉన్నాము అని అంటే ఆ భారం మనకి లేదని లెక్క. వింటాము, ఊరుకుంటాం కొన్నిసార్లు, అలాగా అనుకుని ఊరుకుంటాం. అంటే ఆ భారం నీకు రావట్లేదు అని అంటే ఆ మీడియేటర్షిప్లోకి ఇంకా నువ్వు మధ్యవర్తిత్వం అంటే ఈ గొప్ప పరిచర్యలోనికి భాగస్వామ్యం తీసుకోవడం లేదనేది ఒకసారి గుర్తించాలనేది నా ఆలోచన.
కాబట్టి ఇక్కడ ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అంటే సేవకులకి నిందలు అవమానాలే ముందు వస్తాయి, తర్వాతనే ప్రతిఫలము ఘనత దేవుడిస్తాడు. అది ఇక్కడ వచ్చాయి కాదు, ప్రతిఫలము ఘనత. అంటే చాలామంది సేవకులు ధనవంతులుగా అయిపోయారని అంటే అసలు మరీ తీర్పులోకి వెళ్ళిపోతున్నారు అనేది లెక్క. అది చాలా కష్టమైన లెక్క. ఇక్కడ ఎంత ఐశ్వర్యవంతులుగా ఉంటామో పరలోకంలో అంత పేదవాళ్ళుగా ఉంటాం. ఎందుకని అంటే లెక్కలు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రతి పైసాకి లెక్క చెప్పలేం, ప్రతి క్రియకు లెక్క చెప్పలేం, ప్రతి వ్యక్తి విషయంలోనూ లెక్క చెప్పాల్సింది, ప్రతి వ్యక్తి విషయంలో. కాబట్టి మనకి దేవుడిచ్చినటువంటి ఈ జీవన శైలిలో ఈ యొక్క నెహెమ్యాల, ఎజ్రాల, యెహెజ్కేల, ఇర్మియాల, మోషేల వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుల మనందరం కూడా మధ్యవర్తులుగా పనిచేయాలి. అంటే ఈ గొప్ప పరిచర్యలో భాగస్థులము కావాలి. మనకెందుకు వచ్చిందిలే, చేసుకునే వాళ్ళు చేసుకుపోతారు, పాడేవారు పాడుకుంటూ పోతారు అని అనుకుంటే ఆ పరిచర్య ముందుకు వెళ్ళదండి. ఇది కలిసి చేసేది. 2-3కే యూనిటీ ఉంటే దేవుడు అద్భుతం చేస్తానన్న దేవుడు ఇవాళ సంఘాలలో అద్భుతాలు చూడలేకపోతున్నామంటే ఆ రోజు మోషే ఒక్కడే ఆ మోషే కుడి చేతి వైపుగా దేవుని కరుణాహస్తము చాపి ఉన్న కారణంగా మోషే అద్భుతాలు చేయగలిగాడు. ఈరోజు కూడా సంఘమంతా కూడా సపోర్టివ్గా సేవకుల కొరకు ప్రార్థన చేయడం అనేది ఎంతో దేవుడిస్తున్నటువంటి బాధ్యత. ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడం, సంఘము కొరకు ప్రార్థించడం, ప్రతిరోజు మనకిస్తున్నటువంటి విశ్వాస జీవితంలో దానియేలు ఈరోజు పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి భక్తులుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ పట్టణము కొరకు ప్రార్థించిన లెక్క ఒకటైతే, రెండవది తన ప్రజల కొరకు తన దేవుని కొరకు చాకచక్యంగా ఆ కష్టకాలంలో ఒంటరిగా నిలబడినటువంటి వాడు. ఏమండి, కష్టం రాలేదా దానియేలు జీవితంలో? ఎంత కష్టం అంటే ఎవ్వరికీ రానటువంటి కష్టం. ఓదార్చుకోవడానికి ఆ తర్వాత తన స్నేహితులు 3 కలిపి ఒకే శిక్షా విధులు వేశారు, కానీ ఒంటరిగా దానియేలు. అయినను ఆ ఒంటరితనంలో ఈరోజు ఘనత ఎప్పుడొచ్చింది అని అంటే శిక్ష అనంతరం ఘనత వచ్చింది, నింద అనంతరం ఘనత వచ్చింది. ఎవరికైనా అంతే. యోసేపుని జైల్లో ముందు వేశారు, తర్వాత అతన్ని ప్రధానిగా అభిషేకించారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి నింద, అవమానం అనేది ముందు వస్తుంది, తర్వాతే ఆ వ్యక్తికి ఘనత వస్తుంది. ఘనత అనేది మనుషులు ఇచ్చేది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చేది. కాబట్టి ఈ గొప్ప పని, కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప పనిలో ఈ పని చేయకుండా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మన ద్వారా ఏదైనా జరిగిందంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఎన్నో వచ్చిన నెహెమ్యా గ్రంథంలో నుంచి చదవబడిన దానిలో ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినది. ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినది. మహిమ ఎవరికి ఇస్తున్నాడండి? కష్టం అంతా ఎవరు అనుభవించారు? నిందలు ఎవరు అనుభవించారు? మహిమ ఎవరికి ఇస్తున్నారు? ఘనత ఎవరు పొందారు? నెహెమ్యా పొందాడు. కాబట్టి మన జీవితాలలో దేవుడు మనల్ని వెలిగించింది ఎందుకు అని అంటే ఇంకొక చిరు దీపాన్ని వెలిగించడానికి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అని అంటే మరలా వెళ్ళి ఫిలిప్పు నతానియేలులాగా రావయ్య అని తీసుకురావడానికి. ఫిలిప్పే పిలుచుకొచ్చాడండి నతానియేలు, పిలుచుకురావడానికి. ఫస్ట్ ఆంధ్రేయని పిలిచాడు, ఆంధ్రేయ వెళ్ళి పేతురుని తీసుకొచ్చాడు. ఫస్ట్ యాకోబుని పిలిచాడు, ఆయన వెళ్ళి మా తమ్ముడు యోహాను కూడా ఉన్నాడని పిలుచుకొచ్చాడు. కాబట్టి ఈ పిలుపు అనేది ఇది చాలా శ్రేష్టమైనది. ఈ బాధ్యత అంటే పరిచర్యలు నానా విధములను ఉన్నాయి.
పరిచర్యలు నానా విధములు. కొంతమంది పరిచారం చేసేటువంటి ధన్యత కూడా ఉంది, ఉపకారం చేసే పరిచర్య ఉంది, ప్రార్థన చేసే పరిచర్య ఉంది. ఏమండి, కొంతమంది గ్రూప్ ప్రేయర్స్ చేసే పరిచర్య, ఎన్నో నానా రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఏదో ఒక పరిచర్య అన్నా భక్తుడు తీసుకోకపోతే సేవ కుంటుపడిపోతాడు, సేవ కుంటుపడిపోతాడు. కాబట్టి భారం తీసుకోండి. ఇది ఘనమైనదని, ఇది గొప్ప పని అని, ప్రశస్తమైన పని అని, దేవుడిస్తున్నటువంటి ప్రమోషన్ లాంటిదని కూడా మానవుడు గుర్తెరగాలి. పని సేవకుడికి ఒక్కడికి సంబంధించింది కాదండి ఈ పని. నెహెమ్యా ఒక్కడికే రాలేదండి. తర్వాత అధ్యాయంలో వాళ్ళందరి పేర్లు వచ్చేస్తాయి. తర్వాత అధ్యాయంలో ఎవరెవరు అక్కడ ప్రయాసపడ్డారో, ఎవరెవరు ఏ పనికి నిర్ణయించబడ్డారో, అంటే ఈ పనిని ఆటంకపరిచిన వారి పేర్లు కూడా ఉన్నాయి. ఈ పనిలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ కలిగించి చెడగొట్టాలని ప్రయత్నం చేసే వారి పేర్లు ఉన్నాయి. అలాగనే ఆ పని కొరకు నిలబడిన వారి పేర్లు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి భూమి మీద మనకున్నటువంటి ఈ యొక్క ఆయుష్ కాలంలో మనం చేసే ప్రతిదీ కూడా లిస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రతిదీ కూడా ఏ రోజుకి ఆ రోజు రిజిస్టర్ చేయబడుతుందండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎవరో కూడా మార్చలేరు. నేను వ్రాయబడుతుంది అని అంటలేదండి, రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. దాన్ని రిజిస్టర్ వచ్చి మళ్ళీ మారిస్తే తప్ప అది మార్చడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ రిజిస్టర్ ఎవరు అని అంటే మనకు కావలి ఉంటున్నటువంటి దూత. ఆయన ఉన్నది ఉన్నట్లుగా తీసుకెళ్ళి ప్రతిదీ కూడా రాస్తూ ఉన్నారు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే రిజిస్ట్రేషన్ మాత్రం ప్రతిరోజు మన నిమిత్తం జరుగుతూ ఉంది. కాబట్టి మంచి పని చేయండి, ఈ గొప్ప పని చేయండి, గొప్పగా పేరు సంపాదించండి. కొంతమంది అనుకున్నారు ప్రారంభంలో మనం ఆకాశమును అంటే వరకు ఒక గొప్ప గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ ప్రభు వారి మాటలు విన్నాడు. అరే వీళ్ళు కానీ ఈ విధంగా చేస్తే అక్కడికి వచ్చి కూర్చుని ఇక మేము కూడా నీతో పాటే అంటారు అని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భాషలు తారుమారు, వాళ్ళ ప్రజలను తారుమారు చేసేసాడండి. ఆ గోపురం అక్కడితో నిలిచిపోయింది. అంటే మనకి పేరు సంపాదించుకున్నాం అనుకున్నప్పుడు అది గొప్ప కార్యము కాదు. దేవుని నిమిత్తము చేసేటువంటి ఏ కార్యమైనా అది గొప్పదే. ఒక పేదవాడికి సువార్త ప్రకటించిన, ఓ పేదవానికి నువ్వు ఒక 10 రూపాయలు సహాయం చేసిన అది గొప్ప కార్యం. దేవుని నిమిత్తం, దేవుని పేరట ఏది చేసినాను ఇది అది చేతము రండి, ఇది చేయాలి అది చేయాలి. కొత్త నిబంధనలో ఉన్నది చేయాలి, పాత నిబంధనలో ఉన్నది చేయాలి కదా. యేసు ప్రభు చెప్పేది చేయాలి, తండ్రి చెప్పేది చేయాలి, రన్ను దినము నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు చెప్పేది చేయాలి, సేవకుడు చెప్పేది కూడా చేయాల్సి. కాబట్టి ఈ గొప్ప కార్యం కొరకు నెహెమ్యా ఎజ్రాలే కాదు, ఏస్కేలు ఇర్మియాలే కాదు, మోషే అహరోనులే కాదు, ఈరోజు మనల్ని కూడా ఈ గొప్ప పరిచర్య చేయడానికి దేవుని ఏర్పాటులో ఉన్నవారము. కాబట్టి ఏదో మందిరం కట్టేస్తున్నాము గొప్ప కార్యం అంటే అది ఆయన కృప లేకుండా అది గొప్ప కార్యం కానే కాదు. ఆయన ఆమోదిస్తేనే, ఆయన దాని పట్ల ఆయన ఆసక్తి చూపిస్తేనే అది ఒక గొప్ప కార్యం చేసామనుకుంటాం. కానీ మందిరంలో ప్రజలు పూజించకపోతే, ప్రజలే లేకపోతే ఆ పని వ్యర్థమైపోద్ది. కాబట్టి ఒక ఇల్లు కట్టామంటే ఇంట్లో మనుషులు నివాసం చేయకపోతే అది దయ్యాల గృహంగా మారిపోతాయి. అలాగే దేవాలయాన్ని నిర్మించామంటే దాని నిండా ప్రజలు వచ్చి ఆరాధిస్తేనే దేవునికి మహిమగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేటువంటి చోట దేవుని కృప నిలిచి ఉండి అనేకులు రక్షించబడాలంటే మనవంతు కూడా ఈ గొప్ప పనిలో నైపుణ్యము కలిగిన, నాణ్యత కలిగిన పనివారిగా దేవుడు మనందరినీ పిలిచిన పిలుపును గ్రహించుకొని దానిలో మీ వంతు మీరు
మీ వంతు మీరు భాగస్వామ్యాన్ని అందించి దేవుని మహిమపరచాలని, ఆ గొప్ప ఘనత మీరు కూడా స్వతంత్రించుకోవాలని దేవుని నామం పేరిట దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన గాక. లేచి నిలబడండి.